ఈ టీఎస్పీఎస్సీ మరి నాన్ లోకల్కి తెలంగాణ గ్రూప్ రిజల్ట్లో వివిధ రిజర్వేషన్ కోటాలో చూపించడం అనేది ఏ విధంగా సమంజసం అనేది టీఎస్పీఎస్సీని అడుగుతా ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆయన నాన్ లోకల్ అయితే ఆయనకి బీసీడీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ రిజర్వేషన్లు ఏ విధంగా వర్తిస్తాయి? అంటే ఉద్యోగాలు మరి అమ్మినారా కాదా అనేది ఈ విద్యార్థులు గమనించాలి. మేము 100% ఉద్యోగాలు అమ్ముడు పోయినామని మేము చెప్తలేం. దాదాపు 70-80% వాస్తవంగా రాసే విద్యార్థులు ఉండొచ్చు, కానీ 30% దాకా ఈ ఉద్యోగాలు అమ్ముడుపోయినాయి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. టీఎస్పీఎస్సీ కూడా అమ్ముడుపోతా ఉంది. మరి ఎవరితో చేయాలి మేము ఉద్యోగాలు నెక్స్ట్ భర్తీ? ఈ టీఎస్పీఎస్సీ మీద ట్రాన్స్పరెంట్ ఎలా వస్తాయి, ఏ విధంగా నమ్మకం వస్తాయి మాకు? రాబోయే నోటిఫికేషన్లు కూడా అపోజిషన్ పార్టీలు కూడా స్పందించాలి దీనిపైన. టీఎస్పీఎస్సీలో ట్రాన్స్పరెంట్ లేదు, రాబో కాలంలో వచ్చే నోటిఫికేషన్ల మీద మాకు నమ్మకం లేదు. వివిధ డిపార్ట్మెంట్ల ఎగ్జామ్స్లో కూడా తెలుస్తూ ఉన్నది. దీనికి కింది స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరు బాధ్యులే. దీనికి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాల్లోనే కాదు, జీపీఓ ఉద్యోగాల్లో కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉన్నది అనేది. ఫస్ట్ జియోలో జీరో సర్వీస్ మీద వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ అందిస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంత అవకతవకలు జరిగినాయి, ప్రభుత్వం ఎంత వసూలు చేసుకున్నది వాళ్ళ దగ్గర ఇది అర్థమవుతా ఉన్నది. ఈ ప్రభుత్వం క్యాష్ని, ఒక డబ్బుని వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంది. ఈ విధంగా జీపీఓలో కూడా అదే విధంగా జరిగింది. అదేవిధంగా టీచర్ల పోస్టుల్లో కూడా గతంలో 22,000 టీచర్ల పోస్టులు ప్రమోషన్ ఇస్తే దాంట్లో కూడా అప్పుడు టెట్ క్వాలిఫై అయ్యాలని చెప్పేసి మొన్న సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి సంబంధించి ప్రభుత్వమే ఆ టీచర్లు ప్రమోషన్లు వాళ్ళు క్వాలిఫై కారని చెప్పేసి వాళ్ళ తరపున ఇలా అప్పీలుగా పోతా ఉందట. అంటే దేనికి సంకేతం అండి? దేనికి సంకేతం? టీచర్లు పోవాలి కానీ ప్రభుత్వం వాళ్ళ తరపున పోవడం ఏంది? ప్రభుత్వం వాళ్ళతో పోవడం ఏంటి? అంటే లాయర్లకు కూడా ఈ డబ్బులు తినిపియాలి ఈ ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళ టీచర్ల దగ్గర నుంచి వీళ్ళు తినాలి పైసలు ప్రమోషన్ల ద్వారా కూడా. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో అర్థం చేసుకోవాలి. అందరినీ కొనేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను కూడా తమ చేతుల్లో పెట్టుకొని అక్రమాలకు పాల్పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ గ్రూప్ 1 రిజల్టే రాత్రి కాదు, 15 రోజులు టైం ఇస్తే మీకు రాత్రి రిజల్ట్ ఇచ్చి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 14 సంవత్సరాలు వెయిట్ చేశారు కదా, మరి ఎందుకు ఇంత తొందరగా ఇస్తా ఉంది? దీన్ని కూడా విద్యార్థులు, నిరుద్యోగులందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా అక్రమాలు జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఏం చేయాలి? వాళ్ళు చదువుకోవాలా? ఏం చేయాలి? చదువు రాని వాళ్ళు వీళ్ళంతా అక్రమాలకు ఇట్లా పాల్పడుతూ ఉంటే, చదువు వచ్చి ఉద్యోగాల కోసం అని కోట్లాడుతూ ఉంటే రేపు ఉద్యోగాలు వస్తాయా లేవా, అమ్ముకుంటారా ఏమనే ఉద్దేశంతోనే భయంలో నిరుద్యోగులు ఉన్నారు. ఫస్ట్ ఒక జియో తీసుకొస్తారు, తర్వాత ఇంకో రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ప్రభుత్వం జియో నెంబర్ 29ని తీసుకురావడానికి కారణం ఏంటి? ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్ అయితే వాళ్ళు నాన్ లోకల్ని ఇక్కడ వాళ్ళకు రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారంటే మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి, రిజర్వేషన్ ఫలాలు పొందే విద్యార్థుల పరిస్థితి ఏంటనేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి గమనించి నిరుద్యోగులందరూ దీనిపైన భారీ ఉద్యమం చేయాలనేసి నేపాల్ తరహా ఉద్యమం బరాబర్ తెలంగాణలో రాబోతుంది. రాకపోతే మాత్రం దీనికి ఉద్యోగం రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళకు నేపాల్ తరహా ఉద్యమం కాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో బరాబర్ ఈ ప్రభుత్వానికి మేము మా నిరుద్యోగులు ఏంటో బరాబర్ చూపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.